Dear viewers, good evening to all of you. Today I would like to deal with correct use of prepositions part 2. Here we see difference between by and with along with other. By అనేది ఫర్ డూయర్ ఆఫ్ యాక్షన్ కి వాడతారు. విత్ అనేది ఇన్స్ట్రుమెంట్, పర్సన్స్ ముందు వాడకూడదు. ద టైగర్ వాజ్ కిల్డ్ బై హిమ్ విత్ హిస్ గన్. రావణ వాజ్ కిల్డ్ బై రామ విత్ ఏ సింగిల్ యారో. అలా అన్నమాట. ఇన్స్ట్రుమెంట్ ముందే, పరికరం ముందు వాడతారు, పర్సన్స్ ముందు బై. ద ఆయిల్ రిఫైనరీస్ వర్ డిస్ట్రాయిడ్ బై ద సోల్జర్స్ విత్ అడ్వాన్స్డ్ డ్రోన్స్, విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అట్లా అన్నమాట. డూయర్ అయితే ఇది పర్సన్స్ అనమాట, డూయర్ ఆఫ్ యాక్షన్. ఇది వాడాలా, మిగిలిన నోటికి విత్ వాడుతుంది. అట్లే ఇన్ని ఎట్ బిఫోర్ ప్లేసెస్, ఇవి టయానికి కూడా ఆడుకోవచ్చు. ప్లేసెస్ విషయం వస్తే ఎట్ వచ్చి స్మాల్ అండ్ అన్ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట, నాట్ దట్ మచ్ పాపులర్. ఇల్లు వచ్చి ఫర్ లార్జ్ ప్లేసెస్. ఎగ్జాంపుల్, హీ లివ్స్ ఎట్ నేవార్క్ ఇన్ డెలావేర్ స్టేట్. అంటే యుఎస్ఏలో ఉన్నాయి. పోయినా, నేను కూడా పోయినా నేవార్కు, డెలావేర్. డెలావేర్ అనేది పెద్ద రాష్ట్రం, దాంట్లో నేవార్క్ చిన్నదనమాట, స్మాల్ ప్లేస్, లార్జ్ ప్లేస్. వీళ్ళు జలదంకి, నెల్లూరు డిస్ట్రిక్ట్. జలదంకి అనే ఒక గ్రామం ఉంది, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి కదా. నెల్లూరు జిల్లా అనేది పెద్దది, అందులో జలదంకి అనేది స్మాల్ విలేజ్. అట్లే ఎట్, ఆన్, ఇన్ను, బై. వైల్ స్పీకింగ్ అబౌట్ టైం అనమాట నేను మాట్లాడుతుంది ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్, ఈ సినారియో. ఎట్ టు ఇండికేట్ అన్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఆన్ కూడా పాయింట్ ఆఫ్ టైమే, కానీ ఎట్ అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం అన్నాడు. ఆన్ అనేది మోర్ జనరల్ పాయింట్ ఆఫ్ టైం అంట, మోర్ జనరల్ అనమాట. పాయింట్ ఆఫ్ టైమే రెండు, ఇది జనరల్, అది ఎగ్జాక్ట్. ఇన్ వచ్చి టు ఇండికేట్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. బై వచ్చి టు ఇండికేట్ ద లేటెస్ట్ టైం at which an action will be finished, by which an action will be finished. ఎగ్జాంపుల్ చూడండి, ఎట్టుతో మాట్లాడుతుంది. ఐ షల్ మీట్ యూ ఎట్ 9 AM ఆన్ మండే. చూసారా, జనరల్కి ఏమో ఆన్ వాడాడు, పాయింట్ ఆఫ్ టైమే. ఇక్కడ స్పెసిఫిక్ ఎగ్జాక్ట్ అన్నప్పుడు 9 AM అన్నప్పుడు ఇట్లా అవర్స్ తెలియచేయటానికి ఇది వాడుతున్నారు, డేస్కి అది వాడుతున్నారు కంపేరిటివ్గా. దే విల్ స్టార్ట్ ది ఈవెంట్ అట్ 6 PM ఆన్ సండే. ఇది ఎగ్జాక్ట్, అది జనరల్ అన్నమాట, రెండు పాయింట్ ఆఫ్ టైం. హీ వాజ్ బోర్న్ ఇన్ ద మార్నింగ్, పార్ట్ ఆఫ్ ది డే అనమాట. ఇన్ని ఎప్పుడు వాడాల, టు ఇండికేట్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంట. హీ వాజ్ బోర్న్ ఇన్ ద మార్నింగ్ అంటే మార్నింగ్ కొంత పీరియడ్ కదా, అదే ఈవినింగ్. దే స్టాప్ ది ఈవెంట్ ఇన్ ది నైట్ అంటే ఎట్ నైట్. ఎట్ నైట్, ఇన్ ది నైట్ కూడా కరెక్ట్. దే ఫినిష్ ది ఈవెంట్ బై 10 AM, 10 PM. సాయంకాలం 10 కల్లా, బై అంటే కల్లా, బిఫోర్ అని. కల్లా
ఆ ఈవెంట్ని ఫినిష్ చేస్తారంట. బై అంటే ఫలానా టయానికల్లా, అంటే బిఫోర్ అనేదానికి అది వాడతారు. తర్వాత ఇన్ను ఇంటూ టు ఇండికేట్ ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఒక స్థిరంగా ఉన్నప్పుడు ఇన్ వాడుకుంటున్నాడు, మూమెంట్ ఉన్నప్పుడు ఇంటూ వాడుకుంటున్నాడు. పొజిషన్ ఇన్సైడ్ సంథింగ్, వీఆర్ ఇన్ ది రూమ్. కదులుతున్నావా, అలా స్థిరంగా ఉండటానికి, ఒకదాని లోపల స్థిరంగా ఉండటానికి, ఫిక్స్డ్గా ఉండటానికి ఇన్ను. షీ ఈజ్ ఇన్ ద థియేటర్, హీ ఈజ్ ఇన్ బెడ్, షీ ఈజ్ ఇన్ డీప్ స్లీప్. అటువంటి వాటికి ఇన్ను వాడుకుంటూ ఉన్నారన్నమాట, అంటే స్థిరంగా ఉండటం అన్నమాట. ఇంటూ టు ఇండికేట్ మూమెంట్ టు ది ఇన్సైడ్ ఆఫ్ సంథింగ్, ఒక చోట నుంచి లోపలికి వెళ్ళిపోవటం. అది సముద్రంలోకి కావచ్చు, నదిలోకి కావచ్చు, గెల్లోకి కావచ్చు, ఏదైనా కేవ్లోకి కావచ్చు, ఏదైనా సరే. ఇంటూ ఎగ్జాంపుల్, ఏ బర్డ్ ఫెల్ ఇంటు ది వెల్, ఏ మంకీ ఫెల్ ఇంటు ది వెల్, ఫెల్ ఇంటు ది సీ, ఫెల్ ఇంటు ఏ రివర్ ఆర్ ది రివర్, అంటే అవసరాన్ని బట్టి. అంటే ఫెల్ ఇంటూ, ఫెల్ అంటే కదలకుండా ఫెల్ అండి, పడతా ఉందన్నమాట. లోపల స్థిరంగా ఉందనుకో ఇట్ ఈజ్ ఇన్ ది వెల్ అంటారు, స్థిరంగా ఉంటే. కథలకు మూమెంట్. ఇవి కొన్ని టచ్ చేశాను, నెక్స్ట్ వీడియోలో మిగిలిన చెప్తా, ఇంకొక 2 మిగిలిన. అంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి కదా, ముఖ్యమైనవి చెప్తున్నా, పరిస్థితి దృష్ట్యా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.